దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయ, హల్లెలూయ. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయంలో 31వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. రోమాపత్రిక 8:31, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? అద్భుతమైన వాక్య భాగాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అలాగే ఇంకా 32లో తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అనేది కూడా అద్భుతమైన వాక్య భాగం. అలాగే మరలా 33లో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? ఏ నేరాన్ని మోపినా నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నీతిమంతులుగా లేని స్థితిని మార్చువాడు దేవుడే అనే విషయాన్ని దేవుని వాక్యములో చూస్తున్నాం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే, లేక వెల చెల్లించిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 32లో కూడా తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన్ను ఏం చేశాడు? అప్పగించేశాడు. మన పాపముల కొరకు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపం అంతటి కొరకు యేసుక్రీస్తుని ఇచ్చాడు అనేది మనం చూస్తున్నాం. అలాగే ఆయనతో పాటు ఇంకా మన జీవితంలో పరిపూర్ణము కావడానికి కొరకు ఉన్న సహాయాన్ని ఎందుకు చేయడు అనే భావము కూడా ఇక్కడ కలుగజేస్తుంది. ఆయనతో పాటు ఇంకా అంటే ఆయన తన ప్రాణాన్ని అప్పగించడము ద్వారా జరిగిన కార్యాలన్నీ జరిగాయి. ఇంకా ఏదైనా మిగిలి ఉంటే ఆయనతో పాటు వాటన్నిటి విషయంలో కూడా ఆయన కార్యం జరిగిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇందులో మనము గత వారములో నేర్చుకున్న విషయాన్ని, అది ఎంతో గంభీరమైన విషయం, దాన్ని మనం గ్రహించాలి. అందరికీ పిలుపు వెళ్ళింది, కానీ అందరూ ఏర్పరచబడలేదు. ఆ పిలుపును బట్టి ఎవరైతే వచ్చారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరస్థాపన చేసేవారెవరు? నేరము మోపువాడెవడు? దేవుడే వారిని ఏం చేస్తాడు? నీతిమంతులుగా చేయువాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాలి, మనకు వ్యతిరేకంగా ఉన్న వాటన్నిటితో గంభీరంగా మనం చెప్పగలగాలి. ఏవైతే ఈ రోజున మనకు సవాలుగా ఉన్నాయో, వ్యతిరేకంగా ఉన్నాయో, భయపెట్టాలి, భయాన్ని కలిగించాలి అని ఏవైతే ప్రయత్నం చేస్తున్నాయో వాటన్నిటి ముందు గంభీరంగా మనం చెప్పాలి. దేవుడు నా పక్షమున ఉండగా, నా వైపు ఉండగా నువ్వేం చేయగలవు? అలా గంభీరముగా భక్తులైన వారు చెప్పిన అనేకమైన సందర్భాలు మనం చూస్తాం. కాబట్టి ఈ వాక్యం అందుకే మనకు ఆ విషయాన్ని మనకు గుర్తు చేస్తుంది. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవరికి నువ్వు భయపడుతున్నావు? ఎవరిని చూచి నువ్వు కలవరపడుతున్నావు? వారి యొక్క చిన్న స్థితిగతులు చూసే మనం చాలాసార్లు భయపడుతున్నాం. నీ వైపు ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు? దేవుడు నీ వైపు ఉన్నాడు. మనము ఆ యొక్క ఎలీషా సందర్భంలో సిరియా సైన్యం వారిని చుట్టుముట్టినప్పుడు ఆ ఎలీషా దగ్గరున్న పనివాడు భయపడడాన్ని గురించి చూస్తాం. మనందరిది అదే పాత్ర అనుకుంటాను. చాలాసార్లు మనము మన పార్టీ ఆ యొక్క ఎలీషా దగ్గర ఉన్న పనివాడు ఆ సైన్యాన్ని చూసి దైవజనుడా, ఇక ఈరోజు అయిపోయింది, మన పని అయిపోయింది,
ఎందుకంటే రాజుల కంటే ఎవరుంటారు? సైన్యం ఉంటారు, యోధులు ఉంటారు. వాళ్ళు చాలా యోధులని ముందు పెట్టుకుంటారు. మనం ఏముంది? మనం సహాయం చేయడం, ప్రేమించడం, కరుణించడం, ప్రజలకు ఎలా సహాయం చేయాలి. మన దగ్గర ఏముంటాయి? ఆయుధాలు కాదు, ఆహార పదార్థాలు ఉంటాయి. మన దగ్గర ప్రజలకు సహాయపడగలిగిన విషయాలు ఉంటాయి. కానీ ఇక్కడ సిరియా సైన్యమే, రాజు భయపడుతూ ఉన్నాడు. అంతకుముందు యుద్ధం చేసి రాజును ఓడించారు. ఆ సైన్యం ఇప్పుడు వచ్చి మన చిన్న పట్టణాన్ని, ఇక్కడ సైనికులు లేరు, ఎవరు లేరు, మన పట్టణాన్ని చుట్టుముట్టింది అని భయపడుతూ ఉంటే ఎలీషా చెప్పాడు, భయపడకు, మన వైపు ఎవరున్నారో కూడా నీకు తెలియాలి. హల్లెలూయా. మన వైపు ఎవరున్నారో తెలిస్తే వీరిని చూచి నువ్వు భయపడవు. కాబట్టి అదే ఈ విషయము తెలియజేస్తుంది. దేవుడు మన వైపు ఉండగా, దేవుడు మన పక్షమున ఉండగా ఎవరు మనకు విరోధంగా కార్యాలు చెయ్యగలరు? చూసారా ఎంత గంభీరంగా ఉందో? మరి అంతే గంభీరంగా ఈ మాటను మనం చెప్పగలుగుతున్నామా? మొట్టమొదటిగా మనం భయపడేది మొట్టమొదటిగా మనుషులకండి కదా. మనం భయపడేది ఎవరికి? మనుషులకు భయపడుతున్నాం. దాని గురించి ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. మనుషులు, భక్తులైన వారందరూ కూడా ఆ మనుషుని గురించి చూసి ఇదే మాట చెప్పారు, దేవుడు మా పక్షాన ఉన్నాడు, మేము భయపడము, మనుషులు ఏం చేయగలుగుతారు అని అన్నారండి. మనం అనగలమా? అలా అనగలిగే, పోనీ అలా అనుకునే స్థితిలో ఉన్నామా? దేవుడు మన వైపు ఉంటే ఎవరేం చేయగలరు? వారి చిన్న చిన్న బలాలను చూసే భయపడుతున్నాం. వారి బలాలు కాదు, వారి విశ్వరూపాన్ని చూసినా కూడా ఏం చెప్పాలి? దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధంగా ఎవరు కార్యాలు చేయగలుగుతారు? ఇది ఈ వాక్యం మనకు తెలియజేసే విషయం. కాబట్టి మనుషుల యొక్క చిన్న బలము కాదు, వారి యొక్క బలము యొక్క అంతిమ రూపం. అర్థమవుతుందా? వారి బలము యొక్క అంతిమ రూపాన్ని విశ్వరూపం అంటారు. ఆ విశ్వరూపమే రానివ్వు. ఇటు ఎవరున్నారు? దేవుడు మన వైపు ఉన్నప్పుడు, ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్, హూ ఈజ్ ఎగనెస్ట్ అస్? హూ కెన్ బి ఎగనెస్ట్ అస్? దేవుడు మన వైపు ఉంటే, దేవుడు మన వైపు ఉన్నప్పుడు మనకు విరోధంగా ఎవరు నిలబడతారు? ఎవరు వ్యతిరేకంగా కార్యాలు చేయగలుగుతారు? ఈ మాటను బట్టి మనం ఎంత గంభీరంగా చెప్పాలో తెలుసా? దేవుని వాక్యములో ఒక వాక్యం గుర్తొస్తుంది. దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక, దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, 13వ అధ్యాయములో 5వ వచనము 6వ వచనం చూస్తే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడునో ఎడబాయను అని ఎవరు చెప్పారు? ఆయనయే, ప్రభువే చెప్పెను కదా, ఆయనయే చెప్పెను కదా అన్న విషయాన్ని చెప్పాడు. కాబట్టి అని కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చెప్పాడు ప్రభు? ఏం చెప్పాడు? నిన్ను ఏమాత్రము విడువను. ఏమాత్రం ఎంత విడిచిపెడతాడు? 2 అడుగుల 3 అడుగుల? ఆ 3 అడుగుల లోపల దూరదామని శత్రువు, విరోధులు చూస్తూ ఉంటే ఏమాత్రము విడువను అంటే దూరడానికి, వేరే వ్యక్తి ఆయుధము కానీ, వేరే వ్యక్తి యొక్క అవకాశము కానీ, నిన్ను దెబ్బగొట్టడానికి, మధ్యలో ప్రవేశించడానికి నిన్ను ఏమాత్రము విడువను, అలాగే నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. ఏమాత్రం విడువను, అలాగే ఎన్నడు ఏ రోజు కూడా ఎడబాయను అని చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలో తెలుసా? కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను
భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. చెప్పమంటున్నాడా వద్దంటున్నాడా? చెప్పమంటున్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనుషుల ద్వారా మనం ఎదుర్కొంటున్న, భయపడుతున్న, మనకు సవాలుగా ఉన్న అనేకమైన విషయాలు కనబడుతూ ఉన్నాయి మనుషుల ద్వారా. ఒకటి, మనుషులు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చూస్తే మన యొక్క గౌరవాన్ని దెబ్బతీయాలని మనుషులు వ్యతిరేకమైన కార్యాలు చేసేవారు ఉన్నారు. మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? పరువు నష్టం. ఏం నష్టం? నీకున్న గౌరవాన్ని దెబ్బతీయాలి. ఆర్థిక నష్టం అది ఉన్నది. నష్టం కలిగించాలి అని చూస్తూ ఉంటారు. నష్టం కలిగించాలి. నీకున్న ఆర్థికపరమైన విషయాలను దెబ్బతీయాలి అనేది కూడా ఒకటి. అందులో మొదటిగా జ్ఞాపకం చేసుకునేది ఏంటి? మన పేరు చెడ్డదని కొట్టేయాలి. మనల్ని నిందించాలి, మనల్ని ద్వేషించాలి, వెలివేయాలి, నిందించాలి, అవమానపరచాలి, మన పేరు చెడ్డదని మాట్లాడాలి. ఏం ప్రయత్నం చేస్తారు? మనుషులు ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది మనం చూస్తున్నాం. పరువు నష్టము కలిగించుట, మనకున్న గౌరవాన్ని దెబ్బతీయడం, మనల్ని అవమానపరచడం, అమర్యాదగా మాట్లాడడం, ప్రవర్తించడం, మనకి ఏ విధమైన గౌరవము విలువ లేకుండా చేయడం, ఉన్నదాన్ని తీసేయడం. ఇది మనుషులు చేస్తున్న పని. ప్రపంచంలో అన్ని చోట్ల మనం చూస్తుంది ఏంటి? ఇదే. దేవుని పిల్లలు అలాంటి పనులు చేయరు. దేవుని పిల్లలు, దేవుడు అలాంటి పని చేయడు. అలాగే దేవుని సేవకులు, దేవుని పక్షాన ఉండేవారు కూడా అలాంటి పనులు చేయరు. దేవుడు ఏం చేస్తాడంటే మనిషికి గౌరవాన్ని కలుగజేస్తాడు, విలువను కలుగజేస్తాడు. విలువను కలిగించగలిగిన వాటి యొద్దకు ఉచితమైన ఆహ్వానాన్ని పదే పదే పంపిస్తూ ఉంటాడు. ఇది దేవుని పని. ఇక దేవుని పక్షాన ఉన్న వారందరూ చేసే పని అలాంటిదే. దేవుడు తన సేవకులను పంపించిన, ప్రవక్తలను పంపించిన వారు ఏం చేస్తూ ఉంటారు? దేవుని నుండి శుభవచనములు మనుషులకు అందిస్తూ ఉంటారు. అది మనం గుర్తించాలి. దేవుని ఎంతో ప్రేమిస్తున్నాడు, నీ కొరకైనవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఇక్కడ మనం గ్రహించాలి, మనుషుల ద్వారా జరుగుతున్న విషయాలు, మనుషుల ద్వారా, మనుషులు వ్యతిరేకంగా ఉండి చేస్తున్న విషయాలు మనం చూస్తున్నాం. అయితే దేవుడు మన వైపు ఉంటే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇది మనం గ్రహించాలి. విరోధులు లేరని కాదు, కానీ విరోధంగా ఏం జరుగుద్ది అసలు? ఇది బైబిల్ తెలియజేస్తుంది. ఇటువైపు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఒక కూలర్ ఉంటేనే ఏం జరుగుతుందండి? వేడిగా లోపలికి రావట్లేదు. మీకు అర్థం? ఒక ఏసీ ఉంటేనే, దేవుని ఏసీతో పోలిస్తే మీకు ఎలా ఉంటుంది? ఏం చేస్తున్నాడు అయినా? దేవుని ఏసీతో పోలుస్తున్నాడు అనిపిస్తుంది కదా. ఎందుకంటే దేవుడు ఆకాశము కంటే ఎత్తైన వాడు. మరి అలాంటప్పుడు ఈ చిన్న విషయంలోనే అంత ఉంది. ఆ మధ్యలో ఉన్నది చూసారా? మధ్యలో ఉన్నది నేనుండగా ఏమంటుంది అది? నీకు వచ్చే వడగాలి, వేడి గాలి నేనుండగా ఉండొచ్చది, అది ఉంటుంది, రావడానికి ప్రయత్నం చేసి, కానీ నేనుండగా, నీ వైపు నేనుండగా అంటుంది కదా. ఏసీ ఏం చేస్తుంది? బయటంతా ఎలా ఉంటే నీకెందుకు, నేనుండగా అంటుంది చూసారా? మరి దేవుడు, అది ఇక్కడ అంశం. ప్రభువు నా సహాయుడు కాబట్టి నేను భయపడను, నరమాత్రుడు ఏం చేస్తాడు? ప్రభు మధ్యలో ఉండగా అని మంచి ధైర్యంతో చెప్పాలి. వణుకుతూ కాదు, భయపడుతూ కాదు. అసలు ఈ యుద్ధ రంగంలో ఫ్రంట్ లైన్లో పెట్టారని గడగడ వణుకుతూ కాదు. నువ్వు మంచి ధైర్యంతో చెప్పాలి. ఎందుకో తెలుసా? నీ వైపు ఎవరున్నారు? ప్రభువు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ వాక్యము నీవు మంచి ధైర్యముతో నీ ముందున్న సవాళ్ళతో చెప్పాలి అనేందుకే వాక్యం.
అంతేగాని చదివేసి ముందుకు వెళ్ళిపోవడానికి కాదు, చదివేసి ఇది కూడా విన్నామని దాటిపోవడానికి కాదు. ఇది నీలో ఒక కార్యం చెయ్యాలి, నిన్ను ఒక అంతస్తులో నిలబెట్టాలి. నీ భయాలతో మాట్లాడగలిగిన అంతస్తులో నీవు నిలబడాలి. దేవుణ్ణి బట్టి, దేవుని కంటే ఎవరు కావాలండి? దేవుని కంటే ధనం ఉంటే బాగుండు అంటున్నామా? అందుకే చెప్పాడు అక్కడ, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. ధనం నేను కాపాడలేదు. నువ్వు అనుకున్నవన్నీ నీ వైపు ఉన్నా కూడా నీవు ఇంకా సెన్సిటివ్ అయిపోతావు. కానీ దేవుడు నీ వైపు ఉండగా నీకు విరోధంగా ఎవరు ఉన్నా ఏం చేయలేరు. లూకాసు వార్త 6వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూస్తే, మనుష్య కుమార్ నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ద్వేషించబడుతున్నప్పుడు ధన్యుడు అవుతున్నావు, వెలివేయబడ్డప్పుడు ధన్యుడు అవుతున్నావు, నిందించబడ్డప్పుడు కారణం ప్రభువు, కారణం దేవుని వాక్యం, కారణం నీతి. కారణమైన విషయం ఏంటి? తప్పుడు విషయం కాదు. తప్పుడు విషయం అయితే మనం పశ్చాత్తాపడతాం, సరి చేసుకుంటాం, సరైన స్థితిలో నిలబడతాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ద్వేషానికి గురైనా, వెలివేతకు గురైనా, నిందించబడుతున్న, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరేమవుతున్నారు? ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. ఆ దినమందు నీవు సంతోషించాలి, గంతులు వేయాలి. ఎందుకంటే అవన్నీ పరలోకములో నీ స్థానాన్ని అధికం చేస్తున్నాయి. నీవు ఆనందించదగిన రోజు అన్న విషయాన్ని ప్రభువు ఈ సత్యాన్ని గురించి బయలుపరుస్తున్నాడు అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఇతరులు మనల్ని నిందిస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు మనం సంతోషించి ఆనందించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 4వ వచనం నుండి మనం చూస్తే, ప్రభు కొన్ని విషయాలు నేర్పించాడు. ఆ నేర్పించినప్పుడు ఇక్కడ భక్తుడు నేర్చుకున్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యులు వినునట్లుగా ప్రతి ఉదయం ఏమిస్తున్నాడు? వినే మనస్సునిస్తున్నాడు. నేను వినాలి అనే మనస్సును ప్రతి ఉదయమున దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి భక్తుడు విన్నాడు, నేను విన్నాను, తిరుగుబాటు చేయలేదు, వినకుండా తొలగిపోలేదు, దేవుడు నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను విన్నాను అంటున్నాడు. ఆ తర్వాత విని ఏం చేశాడు అనేది చూస్తే చాలా ఆశ్చర్యం. 6వ వచనములో విని అతడు లోబడ్డాడు. ఇతరులు ఏమి చేస్తున్నా కూడా అతడు సహనాన్ని, సాత్వికాన్ని చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. 7వ వచనం చూస్తే, ప్రభువుకు యెహోవా నాకు సహాయము చేయువాడు. ఈ పరిస్థితుల్లో ఎవరు నాకు సహాయం చేసేది? ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. ఇవన్నీ జరుగుతున్నా నేను సిగ్గుపడలేదు, దూషిస్తున్నా సిగ్గుపడలేదు, ఉమ్మివేయు వారికి ముఖం దాచుకోలేదన్నాడండి. ప్రభువును గురించిన విషయాలు ఇవన్నీ. కానీ ప్రభువు మార్గములో నడుస్తున్న వారందరి విషయాలు, యేసు గొర్రె పిల్లను నేను అనే దాంట్లో కూడా ఈ యొక్క మాటలు పెడతాడు. దేవుని మార్గములో నడిచే వారికి దేవుడు సహనము అనే దాన్ని మాత్రమే ఇచ్చాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి ప్రభువు నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు అన్న విషయం చెప్తున్నాడు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటుని. ఆ శ్రమల్లో మనుషులు నిందిస్తుండగా, అవమానపరుస్తూ ఉండగా, అవమానము కలిగే ఆ యొక్క పనులు చేస్తుండగా ఇతడు తన ముఖమును ఎలా చేసుకున్నాడు? చెక్కుముక్కు రాతి వలె అంటే కూడా ధైర్యంగా నా ముఖాన్ని పెట్టాను అని దాని యొక్క అర్థం. రాతి వలె అంటే భయము లేని ముఖం, సింహం ముఖములాగా. రాయిలాగా అంటే భయానికి అవకాశము లేని ముఖం, రాయిలాగా చేసుకోవడం అంటే. అలాగే చెక్కుముకి రాతి, ఆ రాయి స్పెషల్గా ఉంటుంది కదా. కాబట్టి ఇతడు తన ముఖము రాయిలాగా చేసుకున్నాడంటే ధైర్యము. చెక్కుముక్కు రాతి వలె అంటే అతడు తన నిరీక్షణ ముఖములో చూపిస్తున్నాడని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ వాక్యాన్ని బట్టి.
కాబట్టి నేను సిగ్గుపడను. ఇవన్నీ నా మీదకి వస్తున్నా, వీటన్నిట్లో నేను దేవుడేమో సహనము చూపించు అన్నాడు. కాబట్టి నేను ఎలా ఉంటున్నానంటే, ఇవన్నీ జరుగుతున్నా నేను అవన్నీ అనుభవించే వ్యక్తిగా, ముఖమును దాచుకోవట్లేదు. అలాగే ఇక్కడ చూడండి, ఆ యొక్క అవమానం కలిగిస్తున్న వారికి నేనేమి దాచుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ పరిస్థితుల్లో నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వలె చేసుకుంటుని, నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు, నాతో వ్యాజ్యమాడడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అని ప్రశ్నిస్తున్నాడు. అలాగే నా ప్రతివాది ఎవడు, రమ్మను నా దగ్గరికి, ఎందుకంటే నన్ను నీతిమంతునిగా ప్రకటించేవాడు, నిరూపించేవాడు ఆసన్నుడై ఉన్నాడు. వచ్చాడు ఆయన వస్తున్నాడు, నా తరపున వాదించేవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మనకు ఎవరున్నారు? మనకు గొప్ప అడ్వకేట్ ఉన్నాడు. మన పక్షమున వాదించగలిగిన వ్యక్తి మనకు ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండవచ్చు? ధైర్యంగా ఉండవచ్చు. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నవారినైనా దేవుడు తన్ను ఆశ్రయిస్తే వారిని నిరపరాధులుగా చేస్తాడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అలాగే ఒకవేళ నీతిలో ఉండి నిందలు పడుతున్న వారికి గొప్ప బహుమానాన్ని, ప్రతిఫలాన్ని ఇవ్వగలిగిన వాడు కూడా ప్రభువే అన్న విషయాన్ని గురించి మనం గుర్తించాలి. యోసేపు నిందించబడి చెరసాల్లో వేయబడ్డాడు. యోసేపుకి ఎలాంటి ప్రతిఫలం ఇవ్వాలో ఆ ప్రతిఫలం ఇచ్చేవాడు ప్రభు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే దేవుని వాక్యం మొర్దెకై, అలాగే యూదులను గురించి ఎన్ని మాటలు హామాను చెప్పాడు. వీళ్ళంతా పనికిరాని జనం, వీళ్ళను ఉండనిచ్చుట అపాయం. పనికిరాని వాళ్ళు మాత్రమే కాదు, ప్రమాదకరమైన వ్యక్తులు. ఏదో చెత్త లేదా ఉండని అన్నట్లు కూడా కాదు, ఆ చెత్త వల్ల మనందరికి రోగాలు వస్తాయి అన్నంత ప్రమాదకరమైన వ్యక్తులుగా చిత్రీకరించి చెత్తను తగలబెట్టడానికి పర్మిషన్ తీసుకొని రాజు ఖజానాలో నుండి ధనం ఖర్చు పెట్టి, చూడండి, కిరాయి హంతకులను పెట్టాడు యోధులను చంపడానికి, వారి మీద లేనిపోని నేరాలు మోపి. కానీ దేవుడు ఉన్నాడు కదా, ఎవరికి ఏ విధమైన ప్రతిఫలం ఇవ్వాలో మధ్యలో దేవుడు ఉన్నాడు కదా. మనుషులు ఏం చేస్తున్నారు, ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు, తర్వాత ఏమేమి చెయ్యాలనుకుంటున్నారు అనేది కాదు, దేవునికి ఎవరు ఎలాంటి వారు, ఎవరికి ఏమి ఇవ్వాలి దేవునికి తెలుసు కదా. ఎవరికి ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు. నీతిమంతుని కొరకు ఒకటి గుంట దవ్వుతాడు, కానీ గుంటలో ఎవరిని పడేయాలి, ఎవరిని మెట్టైన స్థలముల మీద నిలబెట్టాలి, ఎత్తైన స్థలముల మీద నిలబెట్టాలి దేవునికి తెలుసు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే దానియేలు మీద ఒక చట్టం బొట్టించి, చూడండి, అతడు బ్రతకకూడదని సింహాల ఆ యొక్క గుహలో వేయించారు. ఎంత దారుణం! రాజుకు సహాయపడేవాడు, దేశానికి సహాయపడేవాడు, అతన్నే సింహాల గుహలో వేయాలా? ఎటువంటి వ్యక్తులు ఉన్నారు, ఎటువంటి భయంకరమైన వ్యక్తులు ఉన్నారో మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఉన్నాడు కదా మధ్యలో. ఎవరిని కాపాడాలి, కుట్రలు ఎంత చేస్తున్న వారైనా ఎవరిని కాపాడాలి, దేవుడు మధ్యలో ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనలో పొరపాటు ఉంటే దాని నుండి దేవుడు మనల్ని క్షమించువాడు, నీతిమంతులుగా తీర్చేవాడై ఉన్నాడు. అలాగే ఒకవేళ నీతిలో ఉండి మనం నిందించబడుతూ ఉంటే మనకు ప్రమోషన్ ఇచ్చేవాడు, ఉన్నతమైన ఆ స్థానములో నిలబెట్టగలిగిన వాడు ప్రభు అన్న విషయాన్ని మనం గుర్తించి మనుషులకు భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకు సహాయుడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే రెండవదిగా మనం చూస్తే, మనకు ఇబ్బందిని కలిగించేవారు ఉన్నారు, మనకు శ్రమను కలిగించేవారు, ఒత్తిడిని కలిగించాలి, కష్టపెట్టాలి, నష్టాన్ని కలిగించాలి అనే వ్యక్తులు ఉంటే దేవుడు మనకేమి ఇచ్చాడంటే, మనకు ఓర్పునిచ్చాడు. దేవుడు మనకేమి ఇచ్చాడు? సహనాన్ని ఇచ్చాడు. దేవుడు మనకేమి ఇచ్చాడు? సాత్వికాన్ని ఇచ్చాడు, తగ్గింపునిచ్చాడు, దీన మనసునిచ్చాడు. ఇవన్నీ ఎందుకండి? టైం వచ్చింది ఈరోజు
శ్రమలో ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ టైం, ఎగ్జామ్స్ ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి అన్నప్పుడు ఎలా ఉంటారు? ఎలా ఉండాలి? చాలా నీ విశ్వరూపాన్ని చూపించాలి అక్కడ. నీ భక్తిలో విశ్వరూపాన్ని, నీ భక్తిలో తీవ్రతను చూపించే టైం ఇది. నువ్వు ఎంత నమ్మగలవో, ఎంత విశ్వసించగలవో, ఎంత సహనం చూపించగలవో, ఇంతవరకు చదివిందంత చూపించే టైం ఇది. ఎంత చదివి వెనక పోసేవో అదంతా ముందుకు తీయాలి. ఎంత సంపాదించి పెట్టావో భక్తిని, దాన్నంతా ఇప్పుడు బయటికి తీసి ప్రదర్శన కార్యక్రమం ఇది. ఇది ఎటువంటి టైం అండి? పండుగ అంటే ఎలా ఉండాలి? సోమరితనంతో, నిర్లక్ష్యముగా. చూడండి, మనము సరైన నిద్ర లేకపోయినా 3 గంటలకే లేచి, ఏంటి క్రిస్మస్ కానీ ఈస్టర్ కానీ సరైన నిద్ర ఉందా? సరైన నిద్రపోయేంత టైం అందరికీ ఉండదు. అయినా సరే ఎంత చురుకుదనం, అర్థమవుతుంది కదా? ఆ టైం కొన్నిసార్లు ఊరికి వెళ్ళాలంటే సామాన్లు సర్దడానికి అప్పటికే రాత్రి 12 అవుతుంది. ఇప్పుడే పడుకున్నానన్న సమయంలోనే అలారం మోగుతుంది 3 గంటలకు. ఇక 4 గంటలకే బయలుదేరాలి. ఎటువంటి సమయం? ప్రయాణం చేసే సమయం, పరీక్ష సమయం, నీ ఆసక్తినంతా చూపించే సమయం, నీకేది దేవుడు నేర్పించాడో అది ప్రదర్శించాల్సిన సమయం. యోబుకు ఆ సమయం వచ్చింది. ఎందుకు? అతనికి దేవుడు అనుమతించాడు. అతనికి దేవుడు ఏమి ఇచ్చాడో అదంతా ఇప్పుడు అతడు ప్రదర్శించాలి. అతడు ఎంత ఒత్తిడిలోనైనా దేవుని భయంతో మాట్లాడతాడు, దేవుని పట్ల గౌరవంతో మాట్లాడతాడు, దేవుడు ఉన్నాడని మాట్లాడతాడు, దేవుని ముందు మాట్లాడతాడు. హల్లెలూయా! దేవుని ముందు బ్రతుకుతున్నవాడు అతను. అందుకే కదా దాన్ని దేవుడు అనుమతించాడు. ఎందుకు ఇది అనుమతించాడు? ఇప్పుడు నీ భక్తిని బయటికి తీసే సమయం, నీ ప్రత్యేకతను బయటికి తీసే సమయం. నువ్వు దేవుని పట్ల ఏమి నేర్చుకున్నావో, నీ భక్తి ఎంత యథార్థమైందో, ఎంత నిజమైందో, అలాగే ఎంత అధికమైందో కూడా చూపించే టైం ఇది. దాన్ని బట్టే కదా దేవుడు జవాబు ఇస్తాడు. దేన్ని బట్టి జీతం ఇస్తానన్నాడు, దేన్ని బట్టి మార్కులు ఇస్తానన్నాడు? నువ్వు రాసిన దాన్ని బట్టే కదా, నువ్వు చేసిన దాన్ని బట్టే కదా. ప్రతి వానికి వాని క్రియ చొప్పున సిద్ధపరిచిన జీతం తీసుకొని నేను వస్తున్నాను. నీ క్రియను బట్టే జీతం, ఎవరో క్రియను బట్టి కాదు. ఎవరో నీ గురించి మంచి అన్నా కూడా నీకు వచ్చేది ఏమి లేదు. ఎవరో నీ గురించి వేరుగన్నా నీకు వచ్చేది దాన్ని బట్టి కాదు అక్కడ జీతం, నిన్ను బట్టే. కాబట్టి దేవుడు కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. ఇతరులు మనకి ఇబ్బంది కలిగిస్తే ఆ ఇబ్బందికి వాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగించాలన్న టైం స్టార్ట్ అవుద్ది. ఆ లోపు నువ్వు దాన్ని ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? విశ్వాసముతో. దేవుడు నా సహాయకుడు, నాకు సహాయం చేసేదేవుడు, నేనున్నాను, నీతో భయపడకు, నీకు తోడుగా ఉన్నాను, నీకు సహాయం చేయడానికి నేను. నీ ఇబ్బందిలో, నీ నష్టములో, లేక నీ కష్టములో నీ మీద అధికమైన ఒత్తిడి వేసారా, అధికమైన పని నీకు అప్పగించారా, నీ భారం నేను మోయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను పంచుకుంటాను మిగతాది, నువ్వు ప్రారంభించు. చూసారా ఎటువంటి టైం? ఎగ్జామ్ టైంలో ఎలా ఉండాలి? షార్ప్గా ఉండాలి. ఇంతవరకు నువ్వు చదివిందంతా, ఇంతవరకు నీ ప్రత్యేకత, నీలో నిజం ఉందా అబద్ధం ఉందా, దాన్ని బయటికి తీసే టైం ఇది. కొన్నిసార్లు ఒత్తిడి పడుతుంది మన మీద, దేవుడు అనుమతిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ భక్తి బయటికి రప్పించడానికి, నీ సహనం బయటికి రప్పించడానికి, నీ విశ్వాసం బయటికి రప్పించడానికి. మన విశ్వాసానికి బదులు అవిశ్వాసం. అప్పుడు కలవరపడుతుంటాం, భయపడుతుంటాం, స్ట్రెస్కు గురవుతూ ఉంటాం. మెదడు లేక మనల్ని వంచుతుంది, తగ్గిస్తుంది, మనల్ని ఒత్తిడికి ఏదో గురి చేస్తుంది. విశ్వాసం అయితే హృదయాన్ని విశాలపరుస్తుంది, మనస్సును విశాలపరుస్తుంది, దేవుని గురించి, దేవుని జ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది. అది మనం గుర్తించాలి. కాబట్టి రెండవదిగా మనం నేర్చుకుంటున్నాము, ఇతరులు మనకి ఇబ్బంది కలిగించడం, శ్రమలు కలిగించడం, శ్రమ పెట్టడం, అధికమైన ఒత్తిడి మన మీద కలిగించడం. ఆ సమయంలో బయటికి దిగి నీలో విశ్వాసాన్ని, బయటికి దిగి నీ ఆత్మీయతను సవాలు చేస్తున్న దాని ముందు నీ భక్తిని చూపించు. అలాగే నీ ఓర్పుకు, సహనానికి టైం వచ్చింది. ఏమొచ్చింది?
టైం బయటికిది ఓర్పును, సహనాన్ని, ఉన్నది నాకున్నది అనుకుంటూ ఇంతవరకు ఉన్నాం. కానీ ఇప్పుడు ఉన్నది కాదు, చూపించే సమయం వచ్చింది. ఇప్పుడు చూపించే సమయం వచ్చింది. నువ్వు అలాగే ఖాళీగా ఉంటే ఆ సమయం అయిపోద్ది. ఎట్లాగో నీ కష్టాలు అలాగే ఉండవలా. నువ్వు నమ్మినా ఉండవు, నమ్మకపోయినా ఉండవు. దాన్ని నువ్వు ఎలాగైనా దాటుతావు. కానీ నువ్వు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా టైం అయిపోద్ది. అర్థమవుతుందా? టైము అయిపోద్ది. కానీ నువ్వు రాస్తే నిన్ను దేవుడు మెచ్చుకుంటాడు. రాస్తే దేవుడు నిన్ను గురించి మాట్లాడతాడు. అది మనం గుర్తించాలి. రాకపోయినా నీ కష్టాలు తొలగిస్తాడు దేవుడు. దేవునిలో నువ్వు మరలా ఆనందించగలుగుతావు. కానీ అది కాదు, ఇది నీకు ప్రమోషన్ కావాలి, ఇది నీ స్థానాన్ని మార్చేయాలి. ఇంతవరకు నువ్వుకున్న ఆ యొక్క గౌరవం వేరు, ఇప్పుడు రావాల్సిన గౌరవం వేరు. ఈ సమయము నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి పంపించే సమయము. అందుకు దేవుడు దాన్ని అనుమతించాడు. అది రావడములో శత్రువుల ఉద్దేశం వేరు, అలాగే దేవుని ఉద్దేశం వేరు. యోబుకి శ్రమ రావడంలో సాతాను ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరు. అర్థమవుతుంది కదా? దేవుడు మన యొద్దకు పంపించే ప్రతి కష్టములో నీ అంతస్తు మారిపోవాలి, పై స్థానానికి నీవు ప్రమోట్ చేయబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఆ శ్రమలో అటువంటి పరిస్థితులు భక్తులైన వారందరికీ వచ్చాయి. అపోస్తలుడైన పౌలుకు దొంగల వలన ఆపద వచ్చింది. అంటే ఏంటో తెలుసా? దొంగలు పడి అతని ధనమంతా తీసుకున్నారండి. ఇప్పుడు అతడు ఒక చోట దిగాల్సి వచ్చింది. అక్కడి నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. చూసారా? ఒకానొక సమయంలో ఆ యొక్క నదుల వలన ఆపద వచ్చింది. ఓడ బ్రద్దలైపోయింది, పగిలిపోయి అతడు ఒడ్డుకు కొట్టుకుని వచ్చిన పరిస్థితి. అక్కడ భయంకరమైన చలి, ఏమీ లేవు, వణుకుతూ ఉండాల్సి వచ్చింది. ఇవన్నీ రాస్తాడు. ఆ సమయంలో ఏంటి, అతడు పట్టణంలోనికి వెళ్తే, కావలసిన గమ్యానికి వెళ్తే అక్కడ అందరూ ఉన్నారు. కానీ ఇక్కడ దొంగలు పడి మధ్యలో దిగిపోయాడు కదా, ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ ఎవ్వరు లేని ఒక అనామకునిలాగా, ఏమీ లేని ఒక బీదవానిలాగా పరిస్థితుల మధ్యలో ఉండాల్సి వచ్చింది. అక్కడ విశ్వాసాన్ని బయటికి తీశాడు, నిరీక్షణను బయటికి తీశాడు. ఈ పరిస్థితుల్లో దేవుని కొరకు ఏం చేయొచ్చో, దేవుడు తనకి ఎటువంటి అనుభవ జ్ఞానాన్ని ఇచ్చాడో దాన్ని అంతటిని బయటికి తీసి చూపించాడు. అతడు చెరసాల్లో పడ్డ పరిస్థితి, పౌలు శీలలు చెరసాల్లో పడ్డ పరిస్థితి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ముందుకు అధికారుల దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు మీరు అని అడగాలి. అప్పుడు వెంటనే అతడు చెప్పాడు, నేను రోమీని అని. రోమీని అనగానే సహస్రాధిపతి దిగి వచ్చేవాడు. వెంటనే రోమీడు అనగానే అయ్యా మీరు వెళ్ళండి అని చెప్పాల్సిన పరిస్థితి. కానీ విచారణ లేదు, ఏమి లేదు. లోపలేయమన్నారు. విస్తారమైన దెబ్బలు, శిక్ష. వారు శిక్షించారు. ఎందుకు, ఏమిటి, ఏమి కారణాలు వారు అడగలేదు. వీరు చేసిన నేరం ఏంటి, చేశారా లేదా, అసలు ఏమడగకుండా వాళ్ళని శిక్షించారు. అప్పుడు ఏం చేశాడు? ఏం తీశాడు బయటికి? విశ్వాసాన్ని తీశాడు, సహనాన్ని తీశాడు, భక్తిని బయటికి తీశాడు. ఏంటి, చేతులు ఖాళీగా ఉన్నప్పుడేనా దేవుని స్తుతించేది? చేతులు కట్టివేయబడినప్పుడు దేవుని స్తుతించలేనా? ఆరోగ్యంగా ఉన్నప్పుడేనా గాయాలు, రక్తాలు కారుతుండగా దేవుని స్తుతించకూడదా? ఎటువంటి ఛాన్స్ మళ్ళీ రాదు, అదైనా వస్తుంది. మీకు అర్థమవుతుందా? కొన్ని విషయాలు మీ జీవితంలో చాలా విలువైంది అని, ఎందుకంటే అది రాదు, మిగతావన్నీ వస్తాయి. అర్థమవుతుందా? బిర్యానీ తినాలంటే టైం రాదా అండి? వస్తుంది. కానీ తినడానికి సరైనది ఏది లేనిది ఉందో చూసారా, అది సంవత్సరానికి ఒకసారి వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అది చాలా కాస్ట్లీ. ఏది కాస్ట్లీ అండి? మీ జీవితంలో మళ్ళీ వస్తుందన్న గ్యారంటీ లేని సందర్భాలు, శ్రమలు. సుఖం వస్తుంది, అర్థమవుతుందా? కానీ శ్రమ పడే ఈ అనుభవాలే నీకు రావు. కానీ వచ్చినప్పుడు దాన్ని అమూల్యమైనదిగా నువ్వు చూడాలి. కాబట్టి ఇతరులు శ్రమ కలిగిస్తూ ఉన్నప్పుడు పౌలు శీలలకు అటువంటి పరిస్థితి వచ్చింది, బయటికి తీశారండి. ఏం తీశారు?
భక్తిని బయటికి తీశారు, దేవుని పట్ల విశ్వాసాన్ని బయటికి తీశారు. ప్రభువా ఎందుకు ఎందుకు దేవా ఇప్పుడు చెప్తావా లేదా, చెప్తేనే ఇప్పుడు నువ్వు దిగొచ్చి చెప్తే తప్ప అని అన్నారా? అనలేదు. స్తుతించడం మొదలుపెట్టారు, ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టారు వారు రోజు కార్యక్రమాలు ఏం చేస్తారో అలాగే ఉన్నారు. వారు దేవుని స్తుతించారు, ఆరాధించారు, పాటలు పాడారు. అవన్నీ చూస్తున్న ఖైదీలకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అక్కడ మూలుగులు లేవు, బాధలు లేవు, తిట్టుకోవడం లేదు, సనుక్కోవడం లేదు, ఒకరినొకరు నిందించుకోవడం లేదు. అసలు రాకపోతే బాగుండు మనం అక్కడికి, అసలు మన పని మనం చేసుకోక ఆమెను పట్టించుకోకపోతే బాగుండు, ఇటువంటి ఏమీ లేవు అక్కడ ఇటువంటి కార్యక్రమాలు లేవు. వారికి ఆశ్చర్యం, వారందరూ మారుమనసు పొందారు. ఎందుకంటే ఇది కదా రక్షణ అంటే. దేనికోసం మనం ప్రాకులాడుతున్నాం? డబ్బు దేని కొరకు, అధికారం దేని కొరకు, సౌకర్యాలు దేని కొరకు? కానీ వీళ్ళు గాయాలతో ఉన్న, బంధించబడిన ఈ స్వేచ్ఛ, ఈ ఆనందం బయట కూడా లేదు. స్వేచ్ఛలో లేని ఆనందము బంధకాల్లో చూస్తున్నామేంటి? మనమేమో బయటపడాలి, బయట ఉంది ఆనందం అనుకుంటే వీళ్ళేంటి పాటలు పాడుతున్నారు. వీళ్ళలో ఏంటి ఆనందం? అసలు వీళ్ళలోనే ఉంది, బయట కాదు ఉంది. ఇది నిజమైన రక్షణ, ఇది నిజమైన అంతస్తు, ఇది మానవుడు సంపాదించగలిగిన సౌకర్యం అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళందరూ మారు మనసు పొందారు. దేన్ని చూశారు? వాళ్ళు బంధకాల్లో ఉన్న వాళ్ళలో సంతోషం ఉంది, దేవుని పట్ల నిశ్చయిత ఉంది, వారి భక్తినంతటిని బయటికి చూపించారు. కాబట్టి మనం గుర్తించాలి, కొన్నిసార్లు ఇతరుల ద్వారా ఇబ్బంది కలిగినప్పుడు అటువంటి పరిస్థితికి దేవుడు అనుమతిస్తాడు. కానీ వాళ్ళ టైం వారికి వస్తుంది. వాళ్ళు చేసిన దానికి 2 అంతలుగా 7 అంతలుగా శ్రమ వాళ్ళ మీదకి వస్తుంది. కానీ దానికంటే ముందు ఎందుకు అనుమతించబడింది, ప్రతి దాన్ని తొలగించే దేవుడు ఎందుకు కొన్ని అనుమతించాడంటే అక్కడ నీ లాభం ఉంది, నీకోసమే. ఆయన ఆసక్తి అంతా నీ కొరకే. అందులో నీ ప్రమోషన్ ఉంది, అందులో నీకు మేలుకరమైనవి ఉన్నాయి. ఇంతవరకు దేవుడు ఏది నేర్పించాడో దానికి సమయం. ఏం నేర్పించాడు? సహనాన్ని నేర్పించాడు, సాత్వికాన్ని నేర్పించాడు, విశ్వాసాన్ని నేర్పించాడు, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుట నేర్పించాడు. దానికి ఇది టైం, అది మనం గుర్తించాలి. కాబట్టి అటువంటి పరిస్థితుల మధ్యలో అది మన పరీక్ష సమయం, మన అభివృద్ధి కొరకైన పని చేయగలిగిన సమయం అని గుర్తించాలి. అలాగే ఇంతవరకు ఉన్న దానికంటే అక్కడ దేవునికి ఇచ్చే జీతం, నీ ఫలం అధికం. ఇంతవరకు ఉన్నది వేరు, ఇక్కడ దేవునికి ఇచ్చే జీతం అత్యధికమైంది అన్న విషయాన్ని మనం తెలుసుకొని మన వర్క్ పైన అక్కడ ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడు దాని మీద దృష్టి పెట్టాలి. అక్కడ చెప్పాలి, నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే అసలు నా విశ్వరూపం, నా భక్తి యొక్క అంతిమ స్థాయి ఎక్కడ? నా బలహీనతల్లోనే చూపెట్టగలను అనేది నీకు ఇబ్బంది కలిగిన చోట చూపించాలన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. మూడవదిగా నష్టం, ఇతరులు నష్టం కలిగించే పరిస్థితుల గురించి మనం చూస్తే భక్తులైన వారందరూ దేవుని ధర్మశాస్త్రంను ఆశ్రయించారు. ఇతరులు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నప్పుడు, నష్టం కలిగిస్తున్నప్పుడు సంహరించుగోరు వారు అనేకులు ఉన్నప్పుడు భక్తుడు 119వ కీర్తనలో అనేకమైన చరణాల్లో వాక్యాన్ని ఆశ్రయించాడు. నీ శాసనములు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి, ఆలోచనకర్తలుగా ఉన్నాయి అన్న విషయాలు అవన్నీ చూపించడానికి ఇప్పుడు సమయం లేదు, సమయం అయిపోయింది, ముగించడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఎందుకు అంతగా దేవుని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించారు, దేవుని శాసనాలను వారు జ్ఞాపకం చేసుకున్నారంటే అక్కడే ఉంది. ఒక వ్యక్తి నీకు నష్టం కలిగిస్తే అది నీకు 2 అంతల లాభం, అది అతనికి 2 అంతల నష్టం. ఇది దేవుడు చెప్పాడు. కాబట్టి నష్టం చేసిన వాడు కలవరపడాలి కానీ నష్టపోయినవాడు కాదు, ఇది బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది అన్న విషయాలు 1-2 వాక్యాలు మనం చూస్తే నిర్గమకాండంలో విషయాలు చూడగలం. అందుకే 119వ కీర్తన 129వ చరణంలో చూస్తే నీ శాసనములో ఆశ్చర్యములు, అంతగా అర్థమయ్యేది కాదు అది చాలా ఆశ్చర్యం. అంటే ఒకటి అర్థం కాంది, రెండోది కూడా ఉంది. ఏంటది?
రెండోది ఏంటంటే ఆశ్చర్యం అంటే అందులో సంతోషం ఉందని అర్థం. ఆశ్చర్యం అంటే నువ్వు ఊహించలేనంత ఏముంది, ప్రతిఫలం అక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. ఎందుకు గైకొంటున్నాను? అవి ఆశ్చర్యం. నీ శాసనము ఆశ్చర్యం. నువ్వు నియమించిన శాసనములో ఎంత మేలుంది అన్న విషయాన్ని భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా నిజంగా ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలు. 119వ కీర్తన 95వ చరణంలో నన్ను సంహరింపవలనని భక్తిహీనుడు నా కొరకు పొంచి ఉన్నారు. రెడీగా ఉన్నారు చంపడానికి. పొంచి ఉన్నారు. ఎటువంటి పరిస్థితి అండి? పొంచి ఉన్నారంటే నెమ్మదిగా క్రూర మృగాలు వస్తుంటే మధ్యలో ఒక గొర్రెపిల్లో జింక ఉందనుకోండి, ఆ దృశ్యం. పొంచి ఉన్నారు. అయితే భక్తుడు అయితే నేను ఏం చేస్తున్నాడు? నీ శాసనములను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అక్కడ ఉందండి భద్రత. అక్కడ ఉంది నష్టం చేయాలనుకున్న వాడికి నష్టము, నష్టపోయే పరిస్థితిలో ఉన్నవాడికి లాభం. అంత ఎక్కడుంది? శాసనాల్లో ఉంది. చూసారా ఎంత ఆశ్చర్యము! కుట్రలు పన్నుతున్న వాడిని భయపెట్టేది శాసనములో ఉంది. కుట్రలకు భయపడుతున్న వాడిని ధైర్యపరిచేది శాసనములో ఉంది. శాసనాల గురించి ఆలోచించాలి. ఆ శాసనాల్లో మనము ఒకసారి నిర్గమకాండం 22వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే, ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి. చూసారా ఏమంటున్నాడు? ఎద్దునైనా గొర్రెనైనా దొంగిలించి దాన్ని అమ్మేసినా దాన్ని చంపినా ఆ వ్యక్తికి, ఆ ఎద్దుకు సంబంధించిన వ్యక్తికి ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి. దేవుడు నియమించిన శాసనంలో ఏముందో తెలుసా? ఇక్కడికి రా, అయ్యో నా ఎద్దు పోయింది, ఏం చేశారో, నా గొర్రె పోయింది, ఏం చేశారో అని అనుకుంటే నువ్వు శాసనం దగ్గరికి రా. అక్కడ ఏముందో తెలుసా? నీకు 4 గొర్రెలు రాసి పెట్టాడు దేవుడు. అది చచ్చిపోతే 4 గొర్రెలు, అది బ్రతికుంటే ఏంటో సంగతి. దాని గురించి మనం చూద్దాం. 4వ వచనం. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 అంతలు చెల్లింపవలను. చూసారా? అది నీ దగ్గర కనిపించకుండా పోయినందుకు నీకు 2 గొర్రెలు. చూసారా? దేవుని శాసనములో 2 గొర్రెలు. కనిపించకపోయిన ఆ టెన్షన్కు నీకు 2 గొర్రెలు వస్తున్నాయి. అది దేవుడు చెప్పాడు. తర్వాత దొంగిలించిన వాడి దగ్గర ఏం లేదు అనే పరిస్థితి ఉంటే ఇక్కడ 3వ వచనములో మనం చూసినట్లయితే, వానికేమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందుకు అమ్మబడవలెను. వాడికి ఎంత నష్టం? అమ్మబడాలి. అమ్మబడ ద్వారా వచ్చినది ఈ వ్యక్తికి చెందుతుంది. ఏ రకంగా చూసినా శాసనములో ఎన్ని విషయాలు ఉన్నాయో ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత కూడా ఉన్న వచనాలు మీరు చూస్తే 5వ వచనం, ఒకటి చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియో ద్రాక్ష తోటలోని మంచిదియో దానికి ప్రతిగా ఇవ్వాలి. ఏం చెప్తున్నాడు? నువ్వు చాలా చక్కగా పొలాన్ని తయారు చేసుకొని ఆ పొలం పంటకు వచ్చి దాన్ని తీసుకోవాలనుకుండగా వేరే వ్యక్తి యొక్క గొర్రెనో ఎద్దునో అది వచ్చి మేస్తే నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. దేవుని శాసనములో నీకు అతని పొలములో ఉన్న శ్రేష్టమైనవన్నీ నీ దగ్గరికి వస్తాయి. దేవుని శాసనాలు ఎటువంటి విషయాలో మనం చూస్తున్నాం. తర్వాత 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకుంట వలన పంట కుప్పైనా పంట పైరైనా చేనైనను కాలిపోయిన ఎడల ఆ అగ్నిని అంటించిన వాడు ఆ నష్టాన్ని అచ్చుకొనవలను. చూసారా? అగ్నిని అంటించిన వాడు చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆ అగ్ని ఆర్పేది, అది విస్తరించకుండా చూసుకునేది అతని బాధ్యత. ఒకవేళ అతడు చేసిన పొరపాటుకు చేను తగలబడిపోతే ఆ నష్టం అంతా ఇతడు చూసుకోవాలి. ఇవన్నీ దేవుని శాసనములో ఉన్న విషయాలు. ఇవన్నీ ఎంత ఆశ్చర్యం చూడండి. కాబట్టి మనకు టెన్షన్ కలిగినందుకే మన గొర్రె మనకు దొరికింది, మన ఎద్దు మనకు దొరికింది. కానీ ఆ టెన్షన్ పడినందుకే 2వది వచ్చింది. చూసారా? ఎవరు ఈ న్యాయ విధిని రాసింది? నీ సహాయకుడైన దేవుడు. నీకు టెన్షన్ కలిగిందా?
నీకు బాధ కలిగిందా? నీ మనసు మీద ఒత్తిడి పడిందా? డబుల్ ప్రమోషన్, రెండంతల ఆశీర్వాదం నీకు కలుగుతుంది అనే విషయాన్ని గురించి దేవుడు చెప్పాడు. అందుకే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7-8 వచనాల్లో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఏమంటున్నాడు దేవుడు? నీకు అవమానం వచ్చిందా? ఆ అవమానం తొలగిపోవడమే కాదు, రెండంతల ఘనతను నువ్వు పొందబోతున్నావు అన్న విషయాన్ని ప్రభు చెప్పాడు. అలాగే నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును అన్న విషయాలు ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే న్యాయము జరిగించుట, ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎవరైనా నష్టాన్ని కలిగించినట్లయితే దేవుడు మనకు నష్టానికి బదులు రెండంతలుగా లాభాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుని శాసనాల్లో, దేవుని న్యాయ విధుల్లో ఈ విషయాలన్నిటినీ దేవుడు వ్రాయించాడన్న సంగతిని మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనుషులు వ్యతిరేకంగా మన గౌరవాన్ని దెబ్బతీసిన, అలాగే మన మీద ఇబ్బందిని కలిగించిన, శ్రమలు కలిగించిన, దేవుడు ఏ విధంగా కార్యాలు చేస్తాడో, ఆ శ్రమలను ఎలా లాభముగా మారుస్తాడో, మన భక్తిని ఎలా అధికం చేస్తాడో, ఆ తర్వాత వాళ్ళ టైం స్టార్ట్ అయినప్పుడు ఎటువంటి నష్టాలు కలిగిస్తాడో కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. తర్వాత మన జీవితంలో ఏదైనా నష్టము కలిగితే నష్టానికి బదులుగా రెండంతలు మొదలుకొని 7 అంతల వరకు మనకు లాభమును దేవుడు తన న్యాయ విధిలో, తన శాసనాల్లో ఏర్పాటు చేశాడు. ఇది దేవుని న్యాయం. జడ్జి, అట్టి జడ్జి మనకు ఉన్నాడు. ఆయన ఎవరిప్పుడు? జడ్జి, నీతిగల న్యాయాధిపతి. మనకెవరున్నారు? నీతిగల న్యాయాధిపతి ఉన్నాడు. అది మనం గుర్తించాలి. అలాగే మనం ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు మన కొరకు అడ్వకేట్ ఉన్నాడు. ఈ 2 విషయాలు మనం తెలుసుకున్నప్పుడు దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు అని మనము మంచి ధైర్యముతో, ప్రభువు నా సహాయుడు, మనుషులు నాకేం చేయగలరు, వారు ఏది చేసినా అది వారికి నష్టం, నాకు అత్యధికమైన లాభం అని గుర్తించి మనము ఎంతో విశ్వాసముతో, నిరీక్షణతో, నిశ్చయతతో, అలాగే మంచి ధైర్యంతో మనుషులు ఎవరూ కూడా నాకు నష్టాన్ని కలగ చెయ్యలేరు, మధ్యలో దేవుడు నాకు సహాయకుడై ఉండగా, నష్టాన్ని లాభముగా మార్చే దేవుడు మధ్యలో ఉండగా, మనతో ఉండగా, నష్టము కూడా లాభముగా మారుతుంది అన్న విషయాన్ని మనం గుర్తించి దేవుడు మన పక్షమునుండగా ఎవరు మనకు విరోధముగా కార్యములు చేయలేరు, ఎవరు మనకు నష్టాన్ని కలిగించలేరని మంచి ధైర్యంతో చెప్పాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.